పెద్దలు అంటారు కదా, నీకోసం ఉద్దేశించినది ఎప్పుడూ నిన్ను వెతుక్కుంటూనే ఉంటుంది అని. ఇది కవలలు అయిన సీతాగీతల కథ ఇది. చూడటానికి ఒకేలా ఉన్నా కాని వారి మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. సీత కోమలమైన మనస్తత్వం కలిగి ఉంటుంది, కాని గీత చాలా దురుసుగా ఉంటుంది. ఈ కథలో వీళ్ళ జీవితాలు ఎలా తారుమారవుతాయో చూడండి రండి. ప్రశాంతమైన విజయనగరంలో శర్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి సీత, గీత అనే ఇద్దరు కమల పిల్లలున్నారు. అని చేసే నర్సు. ఆమె వార్డుల్లో సున్నితంగా, శ్రద్ధగా రోగులను ఓదార్చుతూ, ప్రాణాధారాలను తనిఖీ చేస్తూ, ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా మాట్లాడేది. ఇంట్లో ఆమె ప్రతిదీ చూసుకుంది. పోషకమైన భోజనం వండటం, నేలలు మెరిసే వరకు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం మరియు మడత పెట్టడం, ఫిర్యాదు లేకుండా తల్లిదండ్రులకు సహాయం చేయటం. ఆమె సేవలో ఆనందాన్ని పొందింది మరియు తరచుగా ఆశ్రయాల్లో స్వచ్ఛందంగా పనిచేసింది. వృద్ధులకు మరియు జంతువులకు సహాయం చేసింది. ఆమె మనస్తత్వం నిస్వార్థమైనది. నిజమైన ఆనందం ఇవ్వడం ద్వారా వస్తుందని ఆమె నమ్మింది. మరోవైపు గీత తన రోజులను తన ఫోన్కు అతుక్కుపోయి గడిపింది. ఇన్స్టాగ్రామ్ను స్క్రోల్ చేయడం, టిక్టాక్ ట్రెండ్లకు నృత్యం చేయడం, సినిమాలు చూడ్డం మరియు ఇన్ఫ్లుయెన్సర్గా మారాలని కలలు కంటూ ఆమె బట్టలు, మేకప్ మరియు ఆన్లైన్ కొనుగోళ్లకు స్వేచ్ఛగా డబ్బు ఖర్చు చేసింది. అరుదుగా ఇంట్ల సహాయం చేసింది. ఆమె స్వరం కఠినంగా, వ్యంగ్యంగా మరియు అగౌరవంగా ఉంది. ఆమె తన తల్లి అభ్యర్థనలపై కళ్ళు తిప్పుకుంది మరియు డెలివరీ బాయ్లను చూసింది. ఒక సాయంత్రం నర్సింగ్ ఫోరంను బ్రౌజ్ చేస్తున్నప్పుడు సీత అర్జున్ అనే వినియోగదారు నుండి ఒక దయగల వ్యాఖ్యను చూసింది. వారి ఆన్లైన్ చాట్లు త్వరలోనే ప్రేమగా మారాయి. అర్జున్ ఒక సాధారణ, నిబద్ధత గల వ్యక్తి. అతను శాంతిని కోరుకున్నందున నగరంలో విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడతను ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ఆవులను చూసుకుంటున్నాడు. అతను వాటిని చాలా ప్రేమించాడు. డబ్బుపై ఆసక్తి లేని వ్యక్తిని కాదు, మంచి హృదయమున్న భార్యను కోరుకుంటున్నానని అతను సీతకు చెప్పాడు. సీత తన పాలిట, కుక్కల పట్ల, సరళత పట్ల తనకున్న ప్రేమను పంచుకుంది. వారిద్దరూ తమ ఉమ్మడి విలువల ఆధారంగా బంధమేర్పరుచుకున్నారు. 6 నెలలుగా ఫోన్లో మాట్లాడుతున్నావు. ₹1 బంగారం డైమండ్ రింగ్ కూడా అడగలేదా? నేనైతే ఇప్పటికే అడిగేసేదాను. నాకు బంగారం డైమండ్ ఏవీ కావాలేదు గీతా. నన్ను నిజంగా ప్రేమించే, శ్రద్ధ పెట్టే మంచి మనసుగల వ్యక్తి ఒక్కడు చాలు. ఇంత సరదాగా ఉండటం ఎలా సాధ్యం? కొన్ని రోజుల్లో నీకొక సర్ప్రైజ్ ఉంది, వెయిట్ చేయి. ఏంటి సర్ప్రైజ్? ఇప్పుడే చెబితే సర్ప్రైజ్ కాదు కదా. అయ్యో చెప్పే ప్లీజ్. చక్కటి నవ్వు. 3 నెలల తర్వాత ఒక ఉదయం కొరియర్ వచ్చింది. సీత ఎన్వెలప్ తెరిచి చూసింది. లండన్ నుంచి యూకే స్పౌజ్ వీసా, అందమైన డైమండ్ రింగు, బిజినెస్ క్లాస్ టికెట్లు. సీత కళ్ళు చెమ్మగిల్లాయి. రింగు వేసుకుని సంతోషంగా తల్లిదండ్రులకు చూపించింది. అర్జున్ నాకిదంతా ప్రాణిలా బతుకుతుంది అని అసూయతో ఆలోచించింది. కాని బయట నవ్వుతూ సీతను కౌగిలించుకుని, వావ్ సీతా, చాలా సంతోషం, 2 రోజుల్లో వెళ్తావు, నీ జీవితం సూపర్ అంది. అందరూ తినండి, ఇవాళ స్పెషల్. ఇదంతా తెలియని సీత ఆ రోజు రాత్రి అందరికీ తన చేతితో చాలా ఆనందంగా వండి వడ్డించింది. కాని గీత మాత్రమే ఏమీ తినకుండా వంట బాగాలేదు అని అరిచి లేచి వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా సీత అర్జునిచ్చిన ఉంగరాన్ని వేసుకుని అర్జున్కి చూపించి ఇలా అంది. అర్జున్ థ్యాంక్స్, ఇదంతా నాకు చాలా సంతోషం ఇచ్చింది. ఆ రోజు రాత్రి సీత తన వస్తువులు సర్దుకుని బయల్దేరాడనికి సిద్ధమైంది. తానా హాస్పిటల్లో అందరితో మాట్లాడ్డానికి వెళ్ళింది. మీరెప్పుడూ మా గుర్తుంటారు సిస్టర్. ధన్యవాదాలు డాక్టర్ గారు. ఇది మా కృతజ్ఞతా గుర్తుగా నా హృదయంలో ఎప్పటికీ ఉంటుంది. కాని గీత సీతా ప్రయాణానికి ఆపడానికి ఆరెంజ్ జ్యూస్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. ఏమీ తెలియని సీత ఆ జ్యూస్ తాగి మెల్లగా నిద్రలోకి జారుకుంది. అప్పుడు గీత సీతాని అతి కష్టం మీద స్టోర్ రూంలోకి లాక్కుని వెళ్లి పడేసి తాళం వేసి ఇలా అంది.
ఇక నీ స్థానంలో నేను. గీతా సీతలాగా తయారై ఇంట్లో అందరికీ వెలువిస్తాలు అని చెప్పి బయలుదేరింది. ఎయిర్పోర్ట్లో కూడా తనని గీత అని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. ఇంక తనకి ఎలాంటి సమస్య లేకుండా లగ్జరీగా బ్రతకవచ్చు అని ఫ్లైట్లో కలలు కన్నది. కానీ తన జీవితం తారుమారవుతుంది అని తనకి తెలీదు. మొదటి లగ్జరీ ఫ్లైట్ తర్వాత చిన్న ఫ్లైట్ మారింది. అర్జున్ లగ్జరీ కార్లో వచ్చి తనని పికప్ చేసుకుంటాడు అని ఏడుస్తుంటే అర్జున్ని చూసి ఆశ్చర్యపోయింది. అర్జున్ చిన్న పూల బొకేతో పాట నీకు స్వెటర్ తెచ్చుకోమని చెప్పండి తీసుకురాలేదు. ఏమిటిది భయంకరమైన వాసన? నాకు ఊపిరి ఆడటం లేదు. నువ్వు పశువులు కుక్కలు ఇష్టమని చెప్పావు కదా సీత, ఇప్పుడు ఫిర్యాదు ఎందుకు? ఇదిగో మన ఇల్లు, సీతారా లోపలికి. ముందు ఫ్రెష్ అవు, డిన్నర్ తర్వాత సర్ప్రైజ్ ఇస్తాను. అర్జున్ ఆమెను ఫ్రెష్ అవ్వమని చెప్పాడు. రాత్రి భోజనం తర్వాత అతను ఆమెకు సర్ప్రైజ్ ఇస్తాడు. అతను తయారు చేసిన సాధారణ భోజనం వారు తిన్నారు. తర్వాత అతను ఆమెకు కళ్లకు గంతలు కట్టి ఆమెను గోశాలకు తీసుకెళ్లాడు. ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె ఒక ఆవు దూడకు జన్మనిచ్చింది. బలమైన వాసన ఆమె ముక్కును అసహ్యంగా కప్పేసింది. అర్జున్ బాధపడ్డాడు. నువ్వు జంతువులను, ముఖ్యంగా ఆవులను ప్రేమిస్తున్నానని చెప్పావు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? గీత బలహీనంగా క్షమాపణలు చెప్పి ఇంటికి తిరిగి పరిగెత్తింది. అర్జున్ ఒకడే రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి సీత ఇలా ప్రవర్తిస్తోంది అని అనుమానిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆమె పనీర్ కూర వండడానికి ప్రయత్నించింది. కాని ఉల్లిపాయలు, టమోటాలు మరియు పెద్ద పనీర్ ముక్కను కోయకుండా నీటిలో పడేసింది. అర్జున్ షాక్ అయ్యాడు. నువ్వు పర్ఫెక్ట్గా వండుతానని చెప్పావు, ఆసుపత్రి రోగులకు కూడా. గీత గట్టిగా అరిచింది. నేనిక్కడ సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఎందుకు ఫిర్యాదు చెయ్యాలి? అర్జున్ బదిలిచ్చాడు. నువ్వు నాతో సంతోషంగా ఉంటావని చెప్పావు, కాని నువ్వు పూర్తిగా భిన్నంగా ఉన్నావు. ఇదిలా ఉండగా అర్జున్కి అసలైన సీత వీడియో కాల్ చేస్తుంది. నువ్వు ఎక్కడుండగా ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అర్జున్ అడుగుతాడు. కాని సీత ఆ కాల్ లిఫ్ట్ చెయ్యవద్దు అని అడుగుతుంది. కాని అర్జున్ లిఫ్ట్ చేస్తాడు. అక్కడ సీతని చూసి ఆశ్చర్యపోతాడు. హలో హలో, గీత మోకాళ్లపై పడి కన్నీళ్లతో వేడుకుంది. ప్లీజ్ అర్జున్, పోలీసులకు చెప్పవద్దు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించండి అని బతిమాలింది. అర్జున్ ఆమెను చూసి ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. తర్వాత శాంతంగా తన గతం గురించి చెప్పాడు. నేను లండన్లో ధనిక కుటుంబంలో పుట్టాను. ఇల్లు, కార్లు, ఆస్తులు అన్నీ ఉన్నాయి. కాని నగర అమ్మాయిలు నన్ను నా డబ్బు కోసమే ఇష్టపడేవారు. నా మనసు, నా వ్యక్తిత్వం ఎవ్వరికీ అంత ముఖ్యం కాదు. అందుకే అలాంటి జీవితాన్ని వదిలేసి ఇక్కడికొచ్చాను. ఇప్పుడు సాధారణ వ్యవసాయం చేస్తూ వెటర్నరీ డాక్టర్గా జంతువులను చూసుకుంటూ శాంతిగా బతుకుతున్నాను. సీతతో ఆన్లైన్లో 6 నెలలు మాట్లాడాను. నిజమైన ప్రేమ అర్థం చేసుకోవడం జరిగింది. మన పెళ్లి కలలు నువ్వు నాశనం చేశావు. గీత మరింత ఏడుస్తూ క్షమాపణ కోరింది. అర్జున్ ఆలోచించి చెప్పాడు. పోలీసులకు చెప్పను, కానీ నిన్ను సులభంగా వదిలేయను. అతను టాక్సీ పిలిచాడు. గీతకు డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ ఇవ్వకుండా 2 రోజుల పాటు చాలా మార్గాలు మార్చి లేఓవర్లు, చిన్న ఫ్లైట్లు, టికెట్లు బుక్ చేశాడు. గీత ఆకలితో, అలసటతో, డబ్బు లేకుండా బలహీనంగా మారింది. చివరకు ఒక ట్రక్ డ్రైవర్ను బతిమాలి లిఫ్ట్ తీసుకుని హైదరాబాద్కు చేరుకుంది. శర్మ ఇంట్లో కుటుంబం, తల్లిదండ్రులు మరియు సీత వరండాలో ప్రశాంతంగా కూర్చున్నారు. సీత సొగసైన మరియు ప్రశాంతంగా కనిపించింది. గీత తన సూట్ కేసును లాక్కుంటూ వచ్చి మోకాళ్లపై కుప్పకూలిపోయి తాను చేసిన పనికి సిగ్గుపడుతూ క్షమాపణ కోరింది. అర్జున్ పంపిన న్యాయవాది అక్కడికి వచ్చి మోసం మరియు గుర్తింపు దొంగతనం కేసు నమోదు చేయడానికి తానక్కడ ఉన్నానని ప్రకటించాడు. గీత ఏడ్చి సీతను ఆపమని వేడుకుంది. సీత ప్రశాంతంగా చేయి పైకెత్తి న్యాయవాదికి ఆ విషయాన్ని తనకే వదిలేయమని చెప్పింది. గీతకు శిక్షను ప్రకటించింది. ఆమె ఇంటి పనులన్నీ ఒంటరిగా చేస్తుంది. బట్టలు ఉతకడం, వంట చేయడం, గిన్నెలు శుభ్రం చేయడం అన్నీ. గీత బలహీనంగా నిరసన తెలిపింది. నేనలా చేయలేను.
సీత నువ్వు చెయ్యాలి అని గట్టిగా సమాధానమిచ్చింది. గీత అంగీకరించింది. రోజులు గడిచాయి. గీత బట్టలుతికి, వండి, ఊడ్చి శుభ్రం చేసింది. నెమ్మదిగా మెరుగుపడి నిజమైన విచారం వ్యక్తం చేసింది. ఒకరోజు మెరిసే నల్లటి BMW వాహనం వచ్చింది. అర్జున్ అందమైన టైలర్డ్ సూట్లో బయటకొచ్చాడు. అతని గాంభీర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను గీతను శిక్షగా యార్డ్లో బట్టలు ఉతుకుతున్నా గమనించకుండానే నడిచి నేరుగా వరండాలో వేచియున్న సీత దగ్గరకు వెళ్లాడు. అర్జున్ సీత చేయి పట్టుకుని, నాకిక్కడ పరిశోధక పదవి వచ్చింది. మన జీవితం ఈ నగరంలోనే కొనసాగుతుంది అనన్నాడు. సీత సంతోషంగా నవ్వింది. వారి వివాహం సాంప్రదాయకంగా పువ్వులు, దీపాలు మరియు కుటుంబ ఆశీర్వాదాలతో జరిగింది. గీత అతిథులకు కూల్ డ్రింక్స్ వడ్డించింది. ఇప్పుడు సంతృప్తిగా మరియు ప్రశాంతంగా ఉంది. ఆమె తన పాఠం నేర్చుకుంది. అర్జున్ మరియు సీత కలిసి చాలా సంతోషంగా కనిపించారు. కాబట్టి కథ ఒక కాలాతీత సత్యంతో ముగిస్తుంది. నీకు చెందింది ఎప్పటికీ తీసుకోబడదు.